కేసీఆర్ పాలనలో అదాని అడుగు రాష్ట్రంలో పడనీయలేదని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని అదాని ఒకటేనని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని, దీని ద్వారా కాంగ్రెస్ బీజేపీల అసలు రంగు బయటపడిందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, వాటిని అమలు చేసేదాకా కాంగ్రెస్ ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు.